ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. కొద్దిసేపు మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానించుకుందాం. Dear brothers and sisters, let us get into the prayers. మొదటిగా దేవుని స్తుతిద్దాం. స్తుతుల మీద ఆసురుడైన దేవునికి స్తుతులు అంటే చాలా ఇష్టం. ఆయన స్తుతించడం అంటే ఆయనకి ఇంకా చాలా ఇష్టం. Let us honor him. He respects the honoring. ఒక చిన్న పాట పాడుకొని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వాంతర్యామి నీవే యేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వాంతర్యామి నీవే యేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వాంతర్యామి నీవే యేసయ్యా. అందరం కలిపి పాడదాం. నింగిలోన నేలలోన నీవే యేసయ్యా, నింగిలోన నేలలోన నీవే యేసయ్యా. నీళ్ళల్లోన నిప్పుల్లోన ఉన్నావేసయ్యా, నీళ్ళల్లోన నిప్పుల్లోన ఉన్నావేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వాంతర్యామి నీవే యేసయ్యా. రే సహోదరులారా, ఎక్కడ చూసినా మన ప్రభు ఉన్నారు. నువ్వు పొలంలోకి వెళ్ళినా, నువ్వు ఇంట్లో పని చేసుకున్నా, ఎక్కడైనా ప్రభు ఉన్నారు. అక్కడే నువ్వు బొక్కాలుంచి, లేకపోతే అక్కడ నీ పని చేసుకుంటానే నువ్వు దేవుని స్తుతించి ఆరాధించు. తప్పకుండా నీ మొర ఆలకిస్తారు. నీ బాధలేంటో, నీ శ్రమలేంటో, నీ కష్టాలేంటో ప్రభు చూస్తారు. కాబట్టి ప్రభువుని ఎక్కడైనా ఉన్నారు ఆయన. అదే కాకుండా నింగిలో ఉన్నారు, నేలలో ఉన్నారు. కాబట్టి ప్రభు అంటున్నారు, ఇదిగో నేను ఎక్కడైనా ఉన్నాను, నన్ను స్తుతించు, నువ్వు భయపడవాకు. పెంట కుప్పల్లో పడి ఉన్నా, అగాధ లోయల్లో పడి ఉన్నా ప్రభువా అని నువ్వు పిలిస్తే నీ స్వరాన్ని నేను వినగలను అని చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎక్కడున్నాడు ఆయన అని నువ్వు ఆలోచించబాకు. నువ్వు ఎక్కడుంటే అక్కడే ప్రభు ఉన్నారు. Wherever you are, there the presence of God you find out. Don't bother about the presence of the God. He knows wherever you are, he will be accompanying you. You have to kneel down, you have to pray for him. సూర్యునిలోన చంద్రునిలోన నీవే యేసయ్యా, సూర్యునిలోన చంద్రునిలోన నీవే యేసయ్యా. ఆకాశంలో తారలలోన ఉన్నావేసయ్యా, ఆకాశంలో తారలలోన ఉన్నావేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వాంతర్యామి నీవే యేసయ్యా. ప్రియ సహోదరులారా, సూర్యునిలో ఆ ప్రకాశవంతమైన వెలుగు ఆయనదే, చంద్రుల్లో ఆ చల్లని వెలుగు ఆయనదే. కాబట్టి ప్రియ సహోదరులారా, సూర్యుల్లో ఉన్నారు, చంద్రుల్లో ఉన్నారు, ఎక్కడైనా ఆయన ఉన్నారు. ఎక్కడంటే అక్కడ ప్రభు చూస్తానే ఉన్నారు మనల్ని. కాబట్టి ప్రభుని స్తుతించు, ఆరాధించు. Dear brothers and sisters, you find him in the light of sun, you find him in the light of moon. Everywhere is the presence of God you find. So you have to pray for him all the way. వాయువులోన వానల్లోన నీవే యేసయ్యా, వాయువులోన వానల్లోన నీవే యేసయ్యా. ఉరుముల మెరుపుల మబ్బుల్లోన ఉన్నావేసయ్యా, ఉరుముల మెరుపుల మబ్బుల్లోన ఉన్నావేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వాంతర్యామి నీవే యేసయ్యా. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వాంతర్యామి నీవే యేసయ్యా.
యేసయ్యా. ప్రియ సహోదరులారా, వాయువులో వానల్లో ప్రభు ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మనం పీల్చే ప్రతి ఒక్క గాలిలో కూడా ప్రభు ఉన్నారు. ప్రియ సహోదరులారా, అనారోగ్యంతో ఉన్నవాడు, హాస్పిటల్లో ఉన్నవాడు ఒక్క రోజు ఆక్సిజన్ పెట్టాలంటే వేలకు వేలు తీసుకుంటున్నారు. ప్రియ సహోదరులారా, ఈ రోజున మనం పీల్చుకునే గాలిలో ఆయనే ఉన్నారు. ఆయన ఇచ్చిన ప్రసాదించినటువంటి ఈ చల్లని గాలిని పీల్చుకుంటాం మనం ఎంతో ఆనందంగా హాయిగా, ఏ రోగం లేకుండా, ఏ వెంటిలేషన్ లేకుండా హాయిగా ఉన్నామంటే ఆయన కృపే. అందుకే ఆయన స్తుతించు, ఆరాధించు. ఇప్పుడే ఈ క్షణమే ఎక్కడున్నావు అక్కడే మోకాలేసి ప్రభుని స్తుతించి ఆరాధిద్దాం. పువ్వులలో నా నవ్వులలో నా నీవే యేసయ్యా, పువ్వులలో నా నవ్వులలో నా నీవే యేసయ్యా, ప్రకృతిలో నా అందములో నా ఉన్నావేసయ్యా, ప్రకృతిలో నా అందములో నా ఉన్నావేసయ్యా, ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వాంతర్యామి నీవే యేసయ్యా. ప్రియ సహోదరులారా, పువ్వులలో ఆయన, ఆ పువ్వుల యొక్క అందం, ఆ పువ్వుల యొక్క మకరంగంలో ఆయన ఉన్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, నవ్వులలో ఎక్కడైతే ఆయన ఉంటారో అక్కడ నవ్వు ఆనందం, ఎక్కడైతే ఆయన లేరో అక్కడ ఏడుపులు దుఃఖాలు. అందుకే ప్రభు అంటున్నారు, పువ్వుల్లో నేనున్నాను, నవ్వుల్లో నేనున్నాను, ఆనందంలో నేనున్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఆయన ఉన్న ఇంట్లో ఆనందం, ఆయన ఇంట్లో ఉన్నటువంటి ఇంట్లో సమృద్ధి, సంతోషం. కాబట్టి ఈ రోజు ఇప్పుడే ప్రభుని అడుగుదాం, అయ్యా నా ఇంట్లో లేని ఆనందం అయ్యా నేను పోగొట్టుకున్నాను ప్రభు, ప్రార్థన లేక ఈ రోజు నేను నిన్ను అడుగుతున్నానయ్యా, నా ఇంట్లో కూడా ఆనందాన్ని దయచేయి ప్రభు అని ప్రభుని అడుగుదాం. ఎక్కడ చూసినా నీవే యేసయ్యా, సర్వాంతర్యామి నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యం ఏంటంటే తల్లిదండ్రులు బిడ్డల్ని ఏ విధంగా పెంచాలి. ఇంతకు ముందు రోజుల్లో బిడ్డలను చక్కగా పెంచడానికి మనకు సమృద్ధి అయిన వాక్యాన్ని అందించటం చాలా తక్కువ. కానీ ఇప్పుడైతే ఎక్కడ చూస్తున్న వాక్యం కృమ్మరించబడుతుంది. ప్రియ సహోదరులారా, Dear brothers, we have to grow the children in a proper way. Nowadays, wherever you go, you find the word of God spreaded, casted everywhere. మొదటిగా తల్లిదండ్రులు మారాలి, తల్లిదండ్రులు వాక్యాన్ని విని ప్రార్థన చెయ్యాలి, అప్పుడు బిడ్డలు కూడా మార్పు వస్తుంది. It is the parents who have to change in the beginning. Along with the parents change, and children also will get into change. ఆ బిడ్డలు మార్పు అవటానికి బిడ్డలు పెద్దవాళ్ళు అయిన దాకా తల్లిదండ్రులకు తీరదు, ప్రార్థన చేయలేరు. అప్పుడు ఆ బిడ్డలు ఒక వయసు వచ్చినాక దారి తప్పిపోతున్నారు. If the children are not looked after properly from the childhood onwards, they will not grow into good child. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊర్లో ఒక అనాథ బాలుడు ఉన్నాడు. ఆ బాలుడికి తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. There is an orphan and he was looked after by his granny. He's lost his parents. వాళ్ళ యొక్క నాయనమ్మ పెంచుతా ఉంది. అయితే ఒక రోజు ఆ బిడ్డకి పక్కింటికి పోయినప్పుడు ఒక సూది దొరికింది. One day the boy stole a small needle from his neighbor. ఆ సూది తెచ్చి నాయనమ్మకి ఇచ్చి ఆ నాయనమ్మకి చెప్తున్నారు, నాయనమ్మ అక్కడ సూది దొరికింది, జాగ్రత్తగా దాచిపెట్టు అని చెప్తున్నాడు. He handed over the needle to granny and granny was happy to receive the needle. ఆ విధంగా చెప్పినప్పుడు ఆ నాయనమ్మ, ఎంత బాగా తెచ్చావయ్యా, నువ్వెంత గొప్పోడివిరా, ఎంత మంచోడివిరా అని ఆ సూది తీసి భద్రంగా దాచిపెట్టింది. Granny praised him for his stealing in the beginning. ఆ బిడ్డకు తెలియని విషయం ఏంటంటే ఇది తేటం తప్పు అనే విషయాన్ని ఆ నాయనమ్మ తెలియపరచలేదు, ఆ బిడ్డకు తెలియలేదు. No one taught him that he was making a mistake. అక్కడ నుండి దొంగతనాలు చేస్తా చేస్తా చివరకు మిషనే గాజేశాడు. As he grown up, he was stealing the bigger things. అక్కడ నుండి ప్రియ సహోదరులారా చాలా చాలా దొంగతనాలు చేయటం, పెద్ద పెద్ద దొంగతనాలు చేయటం, ఇంటర్నేషనల్ గా దొంగగా మారిపోయాడు. He became the international smuggler. ఆ విధంగా ప్రియ సహోదరులారా మారిన తర్వాత కొన్ని రోజులకి పోలీసులకు దొరికారు. He was caught by the police and sent to the prison. కొన్ని రోజులు శిక్ష చేసిన తర్వాత
ఆ బిడ్డకి తీర్పు ఇచ్చారు. ఏమనంటే ఈ బిడ్డకి ఉరిశిక్ష వేయాల్సిందే అని. The court sentenced him to be hung. ప్రియ సహోదరులారా, ఆ విధంగా ఆ బిడ్డకి ఎప్పుడైతే ఆ ఉరిశిక్ష వేశారో ఆ బిడ్డ చివరి కోరిక ఏంటి కోరుకోమన్నారు. The government asked him for his final wish. ప్రియ సహోదరులారా, ఆ విధంగా కోరుకోమన్నప్పుడు మా నాయనమ్మతో చివరగా కొద్దిగా మాట్లాడాలి అని చెప్పారు. His final wish was to talk with his granny. ఆ నాయనమ్మను పిలిపించిన తర్వాత చాటుకు పోయి కొద్దిగా దూరం పోయి మాట్లాడదామని చెప్పి పక్కన తీసుకెళ్లి ఆ నాయనమ్మ చెవిని కొరికి పారేశారు. As he was talking to his granny, he bite and cut his granny's ear. అప్పుడు పోలీసులు పోట్లాడారు. ఎందుకు? నీకు ఉరిశిక్ష పడబోతుంది, ఇప్పుడు కూడా నీ మనసు మార్చుకోవా అని అరిశారు. And the people shouted at him, "Are you going to be hanged? Then why you are doing again a crime?" They asked her. అప్పుడు ప్రియ సహోదరులారా, ఆ బిడ్డ చెప్తున్నారు, లేదు, మా నాయనమ్మ సూది తెచ్చినప్పుడే నన్ను దండించుంటే నేను ఇట్లాంటి దొంగవాడిని అయ్యేవాడిని కాదు. ఈ తప్పంతా కూడా మా నాయనమ్మదే, కాబట్టి ఈ యొక్క ఉరి శిక్ష నాకు కాదు పడాల్సింది, మా నాయనమ్మకు పడాలి అన్నారు. It's not me who became the criminal, but it is my granny who made me the criminal. That is why it's not me to be hanged, but my granny to be hanged. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎప్పుడైతే తల్లిదండ్రులు వదిలేసి ఊరుకుంటారో బిడ్డలు తప్పుదోవ పడతారు. If the parents neglect the children, they get into the bad path. బిడ్డలు జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల్ని కనిపెట్టుండి వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి ఏది తప్పు అయితే దాన్ని ఖండించి ఏది రైట్ అయితే దాన్ని ప్రోత్సహిస్తూ ఉండాలి. The parents should not allow the children to become scoffers. It is their responsibility to look after them from the childhood in a systematic way. సామెతల గ్రంథం 13:1 విజ్ఞత కలిగిన కుమారుడు తండ్రి దిద్దుబాటును అంగీకరించును, కానీ పొగరుపోతూ మందలింపును లెక్క చేయడు. Proverbs chapter 13:1. A wise son hears his father's instructions, but a scoffer does not listen to rebuke. ప్రియ సహోదరులారా, విజ్ఞత కలిగిన కుమారుడు తండ్రి యొక్క దిద్దుబాటును అంగీకరించును అంటారు. ఎవరు విజ్ఞత కలిగిన బిడ్డ అంటే ప్రియ సహోదరులారా, జ్ఞానము కలిగినటువంటి బిడ్డ తండ్రి ఒకవేళ మందలిస్తే దాన్ని తల వంచి శిరసా వహిస్తాడు. A wise child always ready to be corrected by his instructions of his father. మంచి బిడ్డలు తల్లిదండ్రుల యొక్క మాటని ఆలకిస్తారు. A wise children always listen to the parents. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఎవరైతే పొగరబోతు బిడ్డ ఉన్నాడో అటువంటి బిడ్డ తల్లిదండ్రుల యొక్క మాటను ఆలకించకుండా ధిక్కరిస్తా ఉంటాడు. Scoffers do not listen to the rebuke. కాబట్టి ప్రియ సహోదరులారా, పొగరబోతుగా ఉన్న బిడ్డ ఎవరు కూడా తల్లిదండ్రుల యొక్క మాట ఆలకించరు. Scoffers do not listen to the parents and they go away from the parents. ప్రియ సహోదరులారా, బిడ్డలు పుట్టినప్పుడు దేవుడు మంచిగానే పుట్టిస్తారు, మంచి తెలివితేటలు మంచి జ్ఞానమే ఇస్తారు. God blesses the children from the childhood. కానీ ఆ బిడ్డలు పెరిగేటటువంటి పరిసరాలు, పెరిగేటటువంటి పరిస్థితులు, పెరిగేటటువంటి మాటలు, క్రియల వలన వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా మారిపోతా ఉంటాయి. As the surroundings and parents do not take proper care, they become scoffers. అందుకే ప్రియ సహోదరులారా, బిడ్డలను చిన్నతనం నుండే సమయానికి చర్చికి తీసుకెళ్ళటం, వాక్యాన్ని వినిపించటం, ప్రార్థన చేయటం నేర్పించటం, ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే దేవుని యొక్క ఉగ్రతకి లేకపోతే దేవుని యొక్క కోపానికి గురవుతాము అని నేర్పిస్తే ఆ బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉంటారు. Parents always should take proper care of the children and from the childhood they should be led to the path of Christ. సామెతల గ్రంథం 13:24 బెత్తము వాడని తండ్రి పుత్రుని ప్రేమించినట్లు కాదు, తనయుని ప్రేమించు తండ్రి వానిని శిక్షించి తీరును. Proverbs chapter 13:24. Whoever spares the rod hates his son, but he who loves his son delights to discipline him. ప్రియ సహోదరులారా, ప్రేమించే తండ్రి తప్పకుండా బిడ్డ కోసం బెత్తం ఉపయోగిస్తారు అని చెప్తున్నారు. The father who loves his children always takes the cane. దేవుడు కూడా మనల్ని ప్రేమించటం వల్లే ప్రేమించిన వాళ్ళకే కొన్ని కష్టాలు పంపిస్తారు. As God loves us, he always sends us troubles to us.
ఎందుకంటే మనం తిప్పుకొని దారి మరల్చుకొని మంచి దారిలో నడుస్తామని. As we get the troubles in our life, we have to turn towards God, leaving all the bad life. అందుకే ప్రేమించే తండ్రి తప్పకుండా దండిస్తాడు అని That చెప్పారు. is why the Father who loves us always treats us. ప్రతి బిడ్డకు కూడా క్రమశిక్షణ, దిద్దుబాటు, సవరణ లేకపోతే పిల్లలు ఎదిగే కొద్దీ మూర్ఖుల్లాగా, స్వార్థపరుల్లాగా, సానుభూతి లేని వాళ్ళలాగా తయారవుతారని చెప్తున్నారు. If the children are not disciplined, they will become scoffers. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డను కూడా, ప్రతి సహోదరులారా, ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు కూడా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. Every second, every minute, every day, the children are being keenly observed by the parents. ప్రతిరోజు కూడా దిద్దుబాటు చేస్తా వాళ్ళకి నేర్పిస్తా ఉండాలి. Every now and then we have to rectify their behavior and we have to teach them, we have to guide them towards the God. అదే కాకుండా ప్రియ సహోదరులారా, మంచి మాటలు చెప్పినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి మూర్ఖత్వం పోతది. As we instruct them in a good manner, the scoffer within him will slowly get away from him. అదే కాకుండా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు, ప్రార్థన అనేది చేసినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి స్వార్థం పోతది. As they come closer to the God, their jealous and everything will get away from them. అదే కాకుండా ప్రియ సహోదరులారా, వాక్యాన్ని విని ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళలో సానుభూతి, దయ, ప్రేమ అన్ని కూడా కలుగుతాయి ప్రియ సహోదరులారా. All good qualities come out as they come closer to the God. అటువంటి బిడ్డలు తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు, తల్లిదండ్రుల యొక్క మాట ఆలకిస్తారు, తల్లిదండ్రులు చెప్పే దాని గురించి ఆలోచిస్తారు. అదే కాకుండా బయట వ్యక్తులైనా కూడా ప్రేమించగలిగే మంచి మనసు సంపాదించుకుంటారు. Such children become the good citizens. ప్రియ సహోదరులారా, చిన్న సహాయం చేయాలన్నా కూడా వాళ్ళెంతో స్వార్థంతో ఉంటారు. They are very good in helping the children, helping the other people. కాబట్టి ప్రియ సహోదరులారా, మంచి బిడ్డలుగా తయారవ్వాలంటే ఆ బిడ్డల యొక్క జీవితం మన చేతుల్లోనే ఉంది. It is our responsibility to make the children good. మనం జ్ఞానంగా పెంచాలంటే మనకు కూడా జ్ఞానం కావాలి ప్రియ సహోదరులారా. If you want to keep your children wise, you should have the wisdom within yourself. పేరెంట్స్ జ్ఞానం లేకపోతే, పేరెంట్స్ దేవుని యొక్క విచక్షణ కనుక తెలియకపోతే ఆ బిడ్డలు కూడా మనం విచక్షణగా పెంచలేము. Being unwise, how could you make your child wise? Make yourself first wise, parents. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు. కుమారా, ప్రభువు శిక్షణమును తృణీకరింపకము, అతని మందలింపులను అశ్రద్ధ చేయకము. తండ్రి తనకిష్టుడైన కుమారుని శిక్షించినట్లే ప్రభువు తనకు ప్రీతిపాత్రుడైన నరుని చక్కదిద్దును. Proverbs chapter 3 verse 11 and 12. My son, do not despise the Lord's discipline, or be weary of his reproof. For the Lord reproves him whom he loves. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమిస్తే ఆ యెహోవా కొన్ని శిక్షలు మనకు పంపిస్తారు అని చెప్తున్నారు. If God loves you, he sends some reproofs on you. నా కుమారుడా, యెహోవా పంపించే శిక్షను నువ్వెప్పుడు కూడా తృణీకరించబాకు అని చెప్తున్నారు. Never you neglect the reproof sent from God. అది నీ మంచి కోసమే, నిన్ను మార్చడం కోసమే ఆయన నీ కొన్ని పరీక్షలు పంపిస్తున్నారు. All reproofs come from God to make you change, to make you understand, to make you wise and good. ఆయన యొక్క విధులు, ఆయన యొక్క మందలింపుల గురించి నువ్వెప్పుడు కూడా విసుక్కోబాకు అని చెప్తున్నారు. Never you get tired of getting from instructions from God. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో, ఎవరినైతే తన ప్రియ బిడ్డగా ఉంచుకుంటారో అటువంటి వాళ్ళకి దేవుని యొక్క శిక్ష, మందలింపులు వస్తా ఉంటాయి. Whomever God loves, he only sends punishments and troubles to him to make him good. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు శిక్షించి చక్కదిద్దిన నరుడు ధన్యుడు, కనుక నీవు ప్రభువు శిక్షకు కోపింపవలదు. Job chapter 5 verse 17. Behold, blessed is the one whom God reproves. Therefore despise not the discipline of the Almighty. దేవుడు శిక్షించి చక్కదిద్దిన కుమారుడు ధన్యుడు అని వాక్యం చెప్తుంది ప్రియ సహోదరులారా. Dear brothers, what the verse says, what the word of God says, behold, the blessed is the one whom God reproves. ఈరోజు న్యూస్ లో
విన్నప్పుడు ఒక 15 ఏళ్ల అమ్మాయిని పక్కన అద్దెకుండే 50 సంవత్సరాల అబ్బాయి, తర్వాత వాడు సొంత అన్నయ్య, చిన్న వయసులోనే ఉన్నాడు ఆ అన్నయ్య కలిపి ఆ అమ్మాయిని పాడు చేస్తే అమ్మాయికి గర్భం వచ్చిందని న్యూస్ లో విన్నాం. Today we got one information through the news that her own brother and a neighbor of the age 50 years so troubled her and spoiled her and made pregnant. ఒక వ్యక్తి ఏమో సొంత అన్న, ఒక వ్యక్తి ఏమో 50 సంవత్సరాల వయసు గల బిడ్డ. One is her own brother, other one is 50 years aged neighbor. ప్రియ సహోదరులారా, ఈ విధంగా ఎందుకు జారిపోతున్నాం? Why this is happening? ప్రార్థన లేక, దేవుని యొక్క వాక్యం వినక ఈ విధంగా జారిపోతున్నారు బిడ్డలంతా కూడా. Because we are getting away from the word of God, that is why we are getting into such అదే troubles. పరిస్థితులు మన బిడ్డలు చేయకుండా ఉండాలంటే మన తల్లిదండ్రులుగా మనం ఆ బిడ్డల కోసం మొరపెట్టి ప్రార్థించాలి. If you want your son to be good, you have to pray for him since his childhood and lead him towards God from the childhood. కాబట్టి ప్రభువా, నీ చిత్తమైతే నాయనా నా బిడ్డలకి చిన్న పరీక్ష అయినా పంపించి బిడ్డలను మార్చయ్యా అని మనం మొరపెట్టాలి ప్రభు. You pray to God by sending even the troubles, make my son to be a good. ఎప్పుడైతే బిడ్డలు ఆ విధంగా మారుతారో మంచి బిడ్డలుగా, అప్పుడు తల్లిదండ్రుల మీద వాళ్ళ ఆదరణ కలిగి ఉంటారు. Whenever the children change by the word of God, they will show the kindness towards the parents. 3వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నారు, బిడ్డలు ప్రియ సహోదరులారా, బిడ్డలు తండ్రిని గౌరవించాలి. Children have to respect the father. ఇప్పటిదాకా మనం చెప్పింది తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటే బిడ్డలు బాగుపడతారో ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం. So far we discussed about the parents, but now we are discussing about only the father. ఇప్పుడు ఏ విధంగా బిడ్డలు ఉంటే ఆ యొక్క తండ్రి కాపాడతారో మనం తెలుసుకుందాం. If how the children behaves, how the father supports them. బిడ్డలు తండ్రిని గౌరవించాలి. Children have to respect father. ప్రియ సహోదరులారా, ఇక్కడ 2 తండ్రులు ఉన్నారు. ఇహలోకంగా నీకు జన్మనిచ్చిన తండ్రి, పరలోక తండ్రి. There are 2 fathers you are having. One is the father, worldly father. The second one is the creator of the father. కాబట్టి ప్రియ సహోదరులారా, తండ్రిని ఎవరైతే గౌరవిస్తారో అటువంటి బిడ్డని ప్రభువు దీవిస్తారు. Whoever respects his father is blessed from the heavenly father. అదే కాకుండా తల్లికి విధేయులై ఉండాలి బిడ్డలు అని చెప్తున్నారు. Whoever obeys the mother will be blessed. తల్లి తిక్కలదై ఉండొచ్చు, తల్లి తెలివి లేకుండా ఉండొచ్చు, తల్లి ఎటువంటిదైనా ఉండొచ్చు, కానీ ప్రభు చెప్తున్నారు, నీ తల్లి ఎటువంటిదైనా సరే నువ్వు తప్పకుండా తల వంచి విధేయుడిగా ఉండాల్సిందే అని చెప్తున్నారు. You have to respect your mother, whether she is wise or unwise, whether she is good or not, but it is your responsibility that you have to respect and obey your mother. ప్రియ సహోదరులారా, తండ్రిని గౌరవించువాడు పాపముల నుండి ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే అని చెప్తున్నారు. Whoever loves his father, he comes out of his sins. ఇక్కడ 2 తండ్రులని ఇందాకే చెప్పాను. పరలోక తండ్రి, నీకు జన్మనిచ్చిన తండ్రి. ఈ 2 తండ్రులను కూడా ఎప్పుడైతే నువ్వు గౌరవిస్తావో అప్పుడు నీ పాపాలన్నీ కూడా వాటంతట అవి కడగబడతాయి అని చెప్తున్నారు. Your sins will be washed away as you respect your worldly father and heavenly father. అదే కాకుండా తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే అని చెప్తున్నారు. He can make treasure of the world, treasure of the heaven if he respects his mother. నీ తల్లిని నువ్వు సన్మానించినప్పుడు ఒక నిధిని చేకొనాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి ప్రియ సహోదరుడా. కానీ ఇక్కడ ఆ ప్రభు చెప్తున్నారు, నీ తల్లికి విధేయత చూపితే చాలు, నువ్వు ఎంతో నిధిని సంపాదించుకుంటావని చెప్తున్నారు. It is very hard to get the treasure, but by respecting your mother, you will be blessed by the heavenly treasure. తండ్రిని సన్మానించువాడు వారి పుత్రులు వాళ్ళని గౌరవిస్తారు అని చెప్తున్నారు. Whoever respects his father will be respected by his children. తల్లిదండ్రులను సంతోషపెట్టు బిడ్డ యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తారని చెప్తున్నారు. God always listens to the person who respects his parents. ఒకవేళ ఎవరైనా తల్లిదండ్రులను గౌరవించకుండా ఉంటే అటువంటి బిడ్డ ప్రార్థన చేసినా గాని లేకపోతే ఏ పని చేసినా గాని ఆ పనిలో కలిసి రాదు. అదే కాకుండా నీ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించరు అని చెప్తున్నారు.
his prayers will be deaf-turned. The one who does not respect the parents. His richnesses will not be come to closer to him who does not respect his parents. నువ్వు తల్లిదండ్రులు ప్రేమించినప్పుడే నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీకు తగినటువంటి సమాధానాన్ని బహుమతిని అందిస్తారు. Your prayers can be heard by God only when you respect your parents. అదే కాకుండా ప్రియ సహోదరులారా, తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్ అనుభవిస్తాడు అంటున్నారు. He gets longer life if he respects his father. తండ్రిని గౌరవించినప్పుడు అకాల మరణాలు రావు ప్రియ సహోదరులారా. If you respect your father, you will never have the end of early life. కాబట్టి ప్రియ సహోదరులారా, నీకు దీర్ఘాయుష్ కావాలంటే, నువ్వు ఎంతో కాలం చక్కగా జీవించాలంటే, ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే తండ్రిని గౌరవించాలి అని ప్రభు చెప్తున్నారు. If you want to have the longer and safest life, it is the only thing that you have to respect your parent. అదే విధంగా తల్లిని ప్రేమించిన వాడు దేవునికి విధేయత చూపినట్లే అని చెప్తున్నారు. If you respect your mother, it's nothing but obeying to the God. ఎవరైతే నీ తల్లి ఉన్నారో, నీ తల్లికి ఏం చేత కాకపోయినా, చదువు రాకపోయినా, జ్ఞానం లేకపోయినా, అటువంటి తల్లికి నువ్వు విధేయత కలిగి ఉంటే నీ దేవునికి నువ్వు ప్రేమించినట్లే అని చెప్తున్నారు. Though your mother is illiterate, but you should be showing respect to your mother. It is showing respect to God. ప్రియ సహోదరులారా, ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు తల్లిదండ్రులకు బానిసల్లాగా లొంగి ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నారు. What God tells us that children should be like slaves to the parents. నువ్వు ఎంత వయసు వచ్చినప్పటికీ నీ పేరెంట్స్ బ్రతికున్నారు అంటే వాళ్ళు తల నెరవటం కూడా దేవుని యొక్క కృపే అంటున్నారు. అది ఒక కిరీటం అని చెప్తున్నారు. వాళ్ళ యొక్క అనుభవం, వాళ్ళ యొక్క మాటలు నీకు మార్గానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఆ తల్లిదండ్రులకు నువ్వు బానిసలాగా లొంగిపోయి వాళ్ళ యొక్క మాట ఆలకించి ఆ మాట ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నిన్ను అద్భుతంగా దీవించి, ఆశ్చర్యంగా దీవించి నీకు కావలసిన క్రియలన్నీ కూడా జరిగిస్తారు అని చెప్తున్నారు. As your parents grow older, they become wiser. If you obey them, they will bless you and immediately you will be blessed by the heavenly Father. తండ్రి యొక్క ఆశీస్సులు బిడ్డల గృహాలను అభివృద్ధి చేస్తాయి అని చెప్తున్నారు. Parents' blessings always develops, improves your houses. తల్లి యొక్క శాపం బిడ్డల గృహాల్ని కూల్చివేస్తదని చెప్తున్నారు. The curse of your mother ruins your families. కాబట్టి ప్రియ సహోదరులారా, తల్లిదండ్రుల యొక్క శాపం రాకుండా తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి అని ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనకి హెచ్చరిస్తున్నారు. You know what the word is telling us today? Verse is telling us today that we have to look after our parents, keep their curse away. వృద్ధుడైన నీ తల్లిదండ్రులను బాగుగా చూసుకో, అతన్ని కష్టపెట్టబాకు అని చెప్తున్నారు. Never you trouble your parents. You have to love and look after your aged parents. అతల్ని కష్టపెట్టినప్పుడు, వాళ్ళు కాచే కన్నీరు, వాళ్ళు ఏడ్చేటటువంటి ఏడ్పు నీ జీవితం మీద, నీ బిడ్డల జీవితం మీద ఆ యొక్క ఎఫెక్ట్ చూపించుద్ది అని చెప్తున్నారు. If you trouble your parents, their each tear will cause curse on your family. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తావో నీ తల్లిదండ్రులు కూడా అంతగా ప్రేమించి గౌరవించు అని చెప్తున్నారు. As you love your God, you have to love your parents. నువ్వు బలంగా ఆరోగ్యంగా ఉన్నావని నీ తల్లిదండ్రులను అలక్ష్యం చేయబాకు అని చెప్తున్నారు. Being strong, being bold, never you neglect your parents. తండ్రిని పరిత్యజించువాడు దైవ దూషణ చేసినట్లే. దేవుణ్ణి తిడితే ఎంత పాపమో, తండ్రిని నెగ్లెక్ట్ చేసినా కూడా, తండ్రిని పరిత్యజించినా కూడా అంతే పాపం అని చెప్తున్నారు. If you neglect and curse your parents, it's nothing but blasphemy. తల్లికి కోపం రప్పించేవాడు దైవ శాపానికి గురవుతాడు అని చెప్తున్నాడు. Whoever gets curse from God will be getting curse from Heavenly Father. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవ్వరు కూడా తల్లిదండ్రులకి కోపం రప్పించకుండా ఉండే బిడ్డలు చాలా గొప్ప వాళ్ళు అవుతారని ప్రభు చెప్తున్నారు. The children are great who keeps their parents in a safety way. ఆ విధంగా మనం చేయగలగాలి అంటే మనం కూడా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళని గౌరవించేటటువంటి ఆ మంచి మనసు ప్రభు మనకి ప్రసాదిస్తారు. If you want to be good and if you want to look after your parent well, you have to listen to the word of God
and follow the word of God. ఆది కాండంలో చూసినప్పుడు ఇసాకు, యాకోబు, యోసేపు వీళ్ళు ఎంతో యవ్వనస్తులుగా ఉన్నప్పుడు చిన్నతనం నుండే వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, వాళ్ళు విధేయత కలిగి ఉంటాం, వాళ్ళు జీవించిన జీవితాన్ని బట్టి ప్రియ సహోదరులారా వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అయ్యారు. You see, in the Old Testament, Isaac, Jacob and Joseph, since their childhood, they were obedient to the parents and obedient to the God. That is why they are blessed more and abundantly in the Old Testament. అదే విధంగా ప్రియ సహోదరులారా మోషే గారు ఇజ్రాయేలీలు అంత బాగా నడిపించారు అంటే ఆయన జీవితం ఎంత బాగుందో మనం ఒక్కసారి ఆలోచించాలి. You know, Moses led the Israelites for 40 years only because of the prayers. న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ప్రియ సహోదరులారా సంసోనుకి దేవుడు ఎంతో శక్తినిచ్చాడు, ఎంతో బలాన్ని ఇచ్చాడు, ఎంత గొప్ప క్రియలు ఇచ్చాడు. కానీ పాపంలో పడిపోయి అవన్నీ కూడా కోల్పోయాడు, మరణం పాలయ్యాడు. You know, Samson was given mighty strength. As he fell into the sin, all the strength was lost from him. అదే విధంగా ప్రియ సహోదరులారా రూతు గ్రంథంలో చూసినప్పుడు రూతు 3 రోజులు ఉపవాసం ఉండి ఆ యొక్క కార్యాలు, ఆ యొక్క రాజ్యాన్ని కాపాడుకోగలిగింది. అదే విధంగా మన బిడ్డలకు కూడా ప్రార్థనలో నడిపి ఆ వాక్యాన్ని వినిపిస్తా ఉపవాస ప్రార్థనలు గనక అలవాటు చేస్తే మనం కూడా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టుకునే గొప్ప బిడ్డలుగా తయారవుతారు. Ruth was about to lose her kingdom, but she prayed for 3 days fasting prayer and she got back her kingdom. In the same way, if we want to get all our things back, we should pray wholeheartedly. సమూయేలు కోసం తల్లి ప్రార్థన చేసినప్పుడు ఆ సమూయేలు దేవుని యొక్క అనుగ్రహంతో పుట్టారు. చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఆయన స్వరాన్ని వినగలిగి గొప్ప బిడ్డగా మారాడు. Samuel was blessed from the childhood because of her mother's prayers. దావీదు అదే విధంగా చిన్న పిల్లవాడిగా ఉండగానే పియోనావాయిస్తా గొర్రెలు మేపుకుంటానే దేవుని స్తుతిస్తా ఆరాధిస్తా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక గొప్ప రాజుగా చేశాడు. As David was prayerful since his childhood, he was anointed as the king. అదే విధంగా ప్రియ సహోదరులారా షడ్రక్, మేషక్, అబేద్నెగో కూడా నిషిద్ధమైన ఏది కూడా తినం, మేము మా దేవుణ్ణి మేము నమ్ముకున్నాం కాబట్టి ఆయన ఇచ్చినటువంటి ఆ కూరగాయలు పళ్ళే మేము తింటామని గట్టిగా 10 సంవత్సరాలప్పుడే గట్టిగా మాట్లాడి ప్రియ సహోదరులారా ఆ యొక్క ఆ బలాన్ని, శక్తిని అందరి ముందు నిరూపించుకోగలిగారు. As Hananiah and Mishael, Azariah were proved their strength because of the prayers from the childhood against king. అదే విధంగా దావీదు ప్రియ సహోదరులు, దానియేలు ప్రియ సహోదరులారా సింహాల బోన్లో పడేసినా గాని ఆయన యొక్క ప్రార్థన వలన జయించగలిగి బయటకు రాగలిగాడు. You know, Daniel, he was away from the lion's cage because of his prayers. అదే విధంగా మనం కూడా మన బిడ్డల్ని ప్రార్థనలో పెంచుతా ఉంటే, మన బిడ్డలకి వాక్యాన్ని వినిపిస్తా ఉంటే, మన బిడ్డల్ని ఉపవాస ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వేదన కలిగిన ప్రార్థన నేర్పిస్తే ప్రియ సహోదరులారా మన బిడ్డలు కూడా బైబిల్లో ఇప్పుడు చెప్పినటువంటి ఆ యొక్క వ్యక్తుల్లాగా మన బిడ్డలు కూడా తయారవుతారు. మన బిడ్డలు కూడా అనేక మందిని రక్షించుకోగలుగుతారు, తల్లిదండ్రులు ప్రేమగా చూసుకోగలుగుతారు. ఆ విధంగా తయారవ్వాలంటే మన బిడ్డలు మారాలి, మనం మారాలి మొదటిగా, తర్వాత మన బిడ్డలు మారాలి. మనము మన బిడ్డలు కలిసి ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థిస్తామో అప్పుడు ఆ కుటుంబాలు ఆ విధంగా మంచి కుటుంబాలుగా, దేవుని యొక్క కుటుంబాలుగా, దేవుడు అభిషేకించిన కుటుంబాలుగా, దేవుడు ఆశీర్వదించే కుటుంబాలుగా 10 అంతలుగా, 100 అంతలుగా, 1000 అంతలుగా ఫలింపజేస్తారు ప్రియ సహోదరులారా. Dear brothers and sisters, to keep our families in the prayers, to keep our children in good manner, first we have to change ourselves first. After changing ourselves, we can change our children's life and make them good and towards the word of God. ప్రార్థన చేసుకుందాం. Let us pray. తండ్రి నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం. అయ్యా ఇప్పటిదాకా మేము మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా ప్రభువా మీరే మాట్లాడారు. నువ్వు మాట్లాడే దేవుడు, వినే దేవుడివి, ఆలకించే దేవుడు తండ్రి నీకు స్తోత్రం. అయ్యా అనేక మంది వినాలి, అనేక మంది ప్రభువా మారాలి దేవా నీకు స్తోత్రం. అయ్యా మనుషుల్లాగా ఉండాలి మేము, అయ్యా మనుషుల క్రియలు చేయాలి ప్రభువా. ఇదిగో మనుషులు కాని వాళ్ళలాగా మేము ఉండకూడదు, కాని పనులు మేము చేయకూడదు తండ్రి నీకు స్తోత్రం.
అటువంటి కుటుంబాలుగా మారాలి అయ్యా. అనేక కుటుంబాల్లో వాక్యం మారుమ్రోగాలి, అనేక కుటుంబాల్లో మోకాలయ్యాలి, అనేక కుటుంబాలు ప్రార్థనలు చేయాలి, అనేక కుటుంబాల్లో ప్రభు తల్లిదండ్రులు మొదటిగా మారాలి ప్రభు. తల్లిదండ్రులు నాయన ఇంకా అనేక తప్పుల్లో ప్రభు, మోహ చూపులు, మోహ తలంపులు, మోహ ఆలోచనలు ప్రభు జీవితం అంతా ఆ విధంగా గడిపిన ఆయన అయ్యా, వాళ్ళ కడుపులో నుంచి ఇచ్చిన బిడ్డల కోసం తండ్రి మోకాలేసి మొరపెట్టే బిడ్డలు లేరు ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. అందుకే బిడ్డలు దారి తప్పిపోతున్నారు తండ్రి అయ్యా, కని వదిలేస్తున్నారు ప్రభు, కని విడిచిపెడుతున్నారు ప్రభు అయ్యా. మేము చనిపోతే మా బిడ్డల కోసం ప్రార్థన చేసే తల్లిదండ్రులు మరొకళ్ళు లేరు కదా, మేమే తల్లిదండ్రులు కదా, మా బిడ్డల కోసం ఎంత మొరపెట్టాలి అనే జ్ఞానాన్ని ప్రభు ప్రతి ఒక్క తల్లికి తండ్రికి తెలియపరచండి దేవానికి స్తోత్రం అయ్యా. ఉన్న సమయాన్ని ప్రభు అన్నిటికీ వాడుకొని ప్రభు, ఉన్న సమయాన్ని పోగొట్టుకొని తండ్రి, ఉన్న సమయాన్ని కోల్పోగొట్టుకొని ప్రభు మా బిడ్డలు కూడా తండ్రి మాలాగానే తండ్రి అయ్యా ఇదిగో తండ్రి పశువుల్లాగా తయారు చేస్తున్నాం ప్రభువానికి స్తోత్రాలు అయ్యా. క్షమించండి అయ్యా, మన్నించండి ప్రభువానికి స్తోత్రం అయ్యా. నీ చిత్తమైతే నాయన ప్రతి తల్లిని తండ్రిని మార్చండి, ప్రతి తల్లి తండ్రి కుటుంబంలో మోకాలయ్యాలి, ప్రతి తల్లి తండ్రి సమయం అంతా పోగొట్టుకోకుండా తండ్రి అయా వాక్యాన్ని చదువుకోవాలి అయా. జబ్బుల నుండి, బాధల నుండి, వేదల నుండి, అప్పుల భారం నుండి, ఇల్లు లేనితనం నుండి, కష్టాల నుండి ప్రతి ఒక్క దాన్ని కూడా వాళ్ళ ప్రార్థన ద్వారా జయించుకుని ఆ యొక్క శక్తిని తల్లిదండ్రులకు దయచేయండి ప్రభువానికి స్తోత్రం. వాళ్ళ ప్రార్థన ద్వారా నాయన బిడ్డలంతా కూడా ప్రభు మారిపోవాలి తండ్రి, బిడ్డలంతా కూడా ప్రార్థనా పరులుగా తయారవ్వాలి ప్రభు. బిడ్డలంతా కూడా తండ్రి మంచి చదువులు, జ్ఞానము ఈ లోకంలో అన్ని నేర్చుకుంటున్నారు కానీ ఆయన నేర్చుకుందల్లా ఒక్క ప్రార్థనే ప్రభు. నీకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు తండ్రి, క్షమించయ్యా, క్షమించు తండ్రి అయ్యా. వారంలో ప్రభు 6 రోజులు మీరు ఏ విధంగా సృష్టికి సమయం ఇచ్చి 7వ రోజున ప్రభు రెస్ట్ తీసుకొని ప్రార్థనకు సమయం ఇవ్వమన్నారు ప్రభు. అదే విధంగా తండ్రి ప్రతి తల్లి తండ్రి కూడా ప్రభు బిడ్డలు నాయన కార్పొరేట్ కాలేజీలో చదివిస్తా అయ్యా. బిడ్డలు ప్రభు అనేక పనులకి అప్పగిస్తారు ఆయన. ఆదివారం మోకాలు అంచాలనే చిన్న మాటను నేర్పలేకపోతున్నారు ప్రభు అయ్యా. క్షమించయ్యా. ప్రతి ఆదివారం నాయన ఖచ్చితంగా ప్రార్థనకే నువ్వు సమయాన్ని వినియోగించు అంటే నీ బిడ్డ ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిద్దని నువ్వు గ్రహించలేకపోతున్నావు ప్రియ సహోదరుడా, సహోదరి. అందుకే ఈ రోజున ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు, నీ బిడ్డ మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే ఆదివారం రోజున నీ బిడ్డను మోకాలుంచి ప్రార్థించజేయి. తప్పకుండా నీ బిడ్డ ఒక మంచి స్థానాన్ని జయిస్తారు అని ప్రభు చెప్తా ఉన్నట్లుగా తండ్రి నీకు స్తోత్రం. నిశ్చితమైతే అటువంటి జ్ఞానాన్ని మా అందరికి దయచేసి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, నీ కృపలో నిలబెట్టి బలపరచమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి.